తిరుమల లడ్డూ కల్తీ అనేది మహా అపచారం, అపచారాలలోనే మహా అపచారం. అటువంటి చేసినటువంటి మహా అపచారాన్ని మేము చేయలేదని చెప్పేసి గత పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క జన్మకి కనీసము ఇప్పుడైనా ఒప్పుకోండి. స్వామి పాదాల చింతకి రండి, అలిపిరికి రండి. గత పాలనలో ఏదో తెలియక చేసామని ఒప్పుకోండి. స్వామివారు కరుణిస్తారు. యావత్ హిందూ సమాజం గమనిస్తూ ఉంది మీరు చేసినటువంటి కల్తీ పనులను. మీరు ఏది ఒప్పుకున్నారయ్యా? లడ్డు కల్తీ కాలేదని ఒప్పుకున్నారు. సరే, ఇదైనా ఒప్పుకోండి. మీ పాలన కల్తీ కాలేదని ఒప్పుకుంటారా? గత పాలన కేవలం లడ్డు మాత్రమే కాదు మీరు కల్తీ చేసింది, మీ పాలననే కల్తీ జరిగింది. గత 5 ఏళ్ల కాలం లోపల మీరు ఉద్ధరించింది ఏందయ్యా? దేవాలయాల మీద దాడులు జరిగాయి, దేవతా విగ్రహాలను కూలగొట్టారు, స్వామీజీల మీద దాడులు జరిగాయి. కనీసం ఏ రోజైనా మాట్లాడిన పాపాన పోలేదు. దగ్గరుండి చూస్తూ పనులు చేయించారు మీరు. నా పేరు అంజలి అండి. ఈరోజు చూస్తే లడ్డూలో కల్తీ జరిగింది, మేము చేయలేదు, మాకు సంబంధం లేదు అని అంటున్నారు. 5 రకాల కల్తీ నూనెలు కలిపి ఆ లడ్డూలు తయారు చేసి మా మా ప్రభు శ్రీరామచంద్రుడు అయోధ్యలో వెలుసంటే అక్కడ విగ్రహ ప్రతిష్ఠకు కూడా ఈ లడ్డూలే పంపించారు. అంటే ఇలాంటి కల్తీ లడ్డూలు తిని జనాలు ఏమైపోవాలి? తిరుమల లడ్డూ కల్తీ అనేది మహా అపచారం, అపచారాలలోనే మహా అపచారం. అటువంటి చేసినటువంటి మహా అపచారాన్ని మేము చేయలేదని చెప్పేసి గత పాలకులు మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క జన్మకి కనీసము ఇప్పుడైనా ఒప్పుకోండి. స్వామి పాదాల చింతకి రండి, అలిపిరికి రండి. గత పాలనలో ఏదో తెలియక చేసామని ఒప్పుకోండి. స్వామివారు కరుణిస్తారు. యావత్ హిందూ సమాజం గమనిస్తూ ఉంది మీరు చేసినటువంటి కల్తీ పనులను. మీరు ఏది ఒప్పుకున్నారయ్యా? లడ్డు కల్తీ కాలేదని ఒప్పుకున్నారు. సరే, ఇదైనా ఒప్పుకోండి. మీ పాలన కల్తీ కాలేదని ఒప్పుకుంటారా? గత పాలన కేవలం లడ్డు మాత్రమే కాదు మీరు కల్తీ చేసింది, మీ పాలననే కల్తీ జరిగింది. గత 5 ఏళ్ల కాలం లోపల మీరు ఉద్ధరించింది ఏందయ్యా? దేవాలయాల మీద దాడులు జరిగాయి, దేవతా విగ్రహాలను కూలగొట్టారు, స్వామీజీల మీద దాడులు జరిగాయి. కనీసం ఏ రోజైనా మాట్లాడిన పాపాన పోలేదు. దగ్గరుండి చూస్తూ పనులు చేయించారు మీరు. నా పేరు అంజలి అండి. ఈరోజు చూస్తే లడ్డూలో కల్తీ జరిగింది, మేము చేయలేదు, మాకు సంబంధం లేదు అని అంటున్నారు. 5 రకాల కల్తీ నూనెలు కలిపి ఆ లడ్డూలు తయారు చేసి మా ప్రభు శ్రీరామచంద్రుడు అయోధ్యలో వెలుసంటే అక్కడ విగ్రహ ప్రతిష్ఠకు కూడా ఈ లడ్డూలే పంపించారు. అంటే ఇలాంటి కల్తీ లడ్డూలు తిని జనాలు ఏమైపోవాలి?